ప్రైజ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఫిబ్రవరి 1, 2026 బైబిల్ చదివారా? నేనైతే ఈరోజు 2 రాజులు 11వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు చదవడానికి దేవుడు సహాయం చేశాడు. ఇక్కడ రాజుల వృత్తాంతములు అన్నీ రాసి ఉంటాయి. వారు ఏమేమి చేశారు, ఎలా బ్రతికారు, ఎలా దేవుని సేవించారు అన్నీ కూడా రాసి ఉంటాయి. అయితే ఇక్కడ ఎలీషా ప్రవక్త ఉంటాడు కదా, తను చనిపోవడం జరుగుతుంది. తను ఒక సమాధిలో పెట్టబడతాడు. తర్వాత 1 సంవత్సరం తర్వాత కొంతమంది ఒక శవాన్ని తీసుకొచ్చి ఆ సమాధిలో ఉంచుదాం అనుకుంటుండగా వేరే దేశస్తులు ఆ దేశం మీదకి రావడాన్ని చూసి భయపడి ఆ ఎలీషా సమాధిలో పెట్టేసి వెళ్ళిపోతారు. అయితే ఆ శవము ఎలీషా యొక్క శల్యములను తగలగానే జీవము కలిగి లేచి కూర్చుంటుంది. అంటే అతని ఎముకల్లో కూడా దేవుని అభిషేకం ఉంది. బ్రతుకున్న మనకుందో లేదో మనం చెక్ చేసుకోవాలి. ఎలీషా చనిపోయి 1 సంవత్సరం అయినా కూడా ఆ ఎముకల్లో కూడా ఆయన అభిషేకం ఉంది. తర్వాత ఈ హిజ్కియా గురించి మనం ఇక్కడ చూడొచ్చు. హిజ్కియా దేవునికి ఇష్టంగా నడుస్తాడండి. దేవుని మార్గంలో నడుస్తాడు, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తాడు, మంచిగా నడుస్తూ ఉంటాడు. అష్షూరీయులు తన మీదకు వచ్చినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వారి మీద జయం పొందుకుంటాడు. అయితే హిజ్కియాకి మరణకరమైన రోగం కలిగినప్పుడు తన దగ్గరికి యెషయాని దేవుడు పంపిస్తాడు. నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో, నువ్వు ఇంకా చనిపోతావని. అయితే దేవుని సన్నిధిలో ఏడుస్తాడు. దేవా, నేను నీతి న్యాయములు అనుసరించి నేను ఎలా నడుచుకున్నాను నీకు తెలుసు కదా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ని ఇస్తాడు. ఒకవేళ మన మీదకి ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు మనకి చెప్పడానికి ఏమైనా ఉందా? దేవా, నేను ఆ రోజున అలాగ నీతిగా బ్రతికాను కదా, నేను ఎప్పుడు యథార్థతను అనుసరిస్తూ నడుస్తున్నాను కదా అని హిజ్కియా చెప్పినట్లు మనం చెప్పడానికి మన జీవితంలో ఏదైనా మంచి చేసి ఉన్నామా? మనలో మనం పరీక్ష చేసుకుందాం. ఈ రోజున ఒక్కవేళ దేవుని మాట మన దగ్గరకు వచ్చి నువ్వు ఈరోజు చనిపోతావు అని అంటే, దేవా నాకు ఆయుష్ ఇవ్వ, నేను నీ సేవ ఎలా చేస్తున్నానో తెలుసు కదా, నీ మార్గాలను అనుసరించి నేను ఎలా నడుస్తున్నానో నీకు తెలుసు కదా అని చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నామా? దేవుని పని చేద్దాం. మనలో ఊపిరి ఉన్నంత వరకు, మన ప్రాణం మనలో ఉన్నంత వరకు దేవుని కోసం బ్రతుకుదాం. ఆ విధంగా దేవుడు మనకి సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.